వనపర్తి 2 గంటల 25 నిమిషాలు. ఈయన ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంప్లీట్ చేస్తాడు. గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దున్న లేస్తే అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా, పెయింటింగ్లు చేసినవా, రాజకీయాలు చేసినవా, లేకపోతే మొగిలి లెక్క టార్జన్ లెక్క ఏమైనా అడవుల పొంటి తిరిగినవా? ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా దాని వెనుక ఒక అర్థం ఉంది. తెలివి తక్కువడు కాదు రేవంత్ రెడ్డి, తెలివి ఉండే మాట్లాడతాడు. ఏంటి అంటే, నేను క్రూర మృగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి, నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజు, ఇది ఒక ట్రైబల్ లాంగ్వేజు. ట్రైబల్ అంటే మళ్ళీ నేను ట్రైబలిస్టిక్ లాంగ్వేజ్, నాట్ ట్రైబల్ లాంగ్వేజ్, ట్రైబలిస్టిక్ లాంగ్వేజు. ఇది ఒక సివిలైజ్డ్ రూలర్గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీ పోయి మాట్లాడుతుంటే ఎవడు భయపడతాడు? ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకులకు ఎదురు నిలబడతాడు ఆ పిల్లలు. అది నక్సల్స్ రైటిస్టులు లెఫ్టిస్టులు కొట్లాడుకున్నా ఒకళ్ళకొకళ్ళు అట్లే కొట్లాడిన నిలబడేటోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తుపాకులు నిలబడ్డోళ్ళు. ఈయన పోయి మాట్లాడంగానే భయపడతాడు అనుకుంటాడా? అర్థం లేనటువంటిది ఇది ఆయన మాట్లాడిన చక్కదానం ఆ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. ఇకపోతే ఆ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతాడు ఆయన. దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది. అక్కడనే యాదయ్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అక్కడనే వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అక్కడే వందల వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి బాష్ప వాయు గోళాలకు ఎదురుగా నిలబడి కొట్లాడినప్పుడు, అక్కడనే తుపాకీ గొట్టాలకు ఎదురుగా నిలబడినప్పుడు, అక్కడనే ఉన్నటువంటి విద్యార్థినులు పోలీసు పదగట్టాల కింద రకరకాలైనటువంటి చిత్రహింసలకు గురవుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సంకలో చేరి రైఫిల్ రెడ్డిగా మారి తెలంగాణ ఉద్యమాన్ని గండిగొట్టాలని ప్రయత్నం చేసిన పెద్ద మనిషి అక్కడికి పోయి తగదునమ్మా అని చెప్పని తెలంగాణ ఉద్యమాన్ని ఉటంకిస్తూ ఉంటే హంతకులు సంతాప సభలు పెట్టినట్టు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఉస్మానియా విద్యార్థులకు ఆ మాత్రం చైతన్యం లేనడు అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు తెలియదు, కానీ ఇది ముమ్మాటికి కూడా వంచనకు గురి చేసినటువంటిదే, విఘాతం మోసం గురి చేసినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే ఏడబడితే ఫామ్ హౌస్లో అని మాట్లాడతాడు. నీ ఇండ్లు ఎట్లు వచ్చినాయివా? నీ జూబ్లీ హిల్స్లోనే పెద్దమ్మ గుడి దగ్గర 3 ఇండ్లు వచ్చినాయి. నువ్వేమన్నా ఏం కష్టం చేసినావని ఏమన్నా రూపాయలు పండించినావా? ఏదో నువ్వేమన్నా వీళ్ళకి ఫామ్ హౌస్ ఉంది, వాళ్ళకి ఫామ్ హౌస్ ఉంది అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో పోయి మాట్లాడుతూ ఉన్నావు. మరి నీ ఇండ్ల గురించి ఎవడు మాట్లాడాలా? ఇది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు కడుపు పెట్టే భాషేనా? నువ్వు మాట్లాడే తెలివి అంతా వాళ్ళకి తెలియదా? ఇది అక్కడ మాట్లాడినటువంటి ఒక ప్రయత్నం. తర్వాత ఇంకొక విషయం, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు. నువ్వు గుంటూరులో చదవలేదు, కొండారెడ్డిపల్లిలో కూడా చక్కగా చదవలేదు, అందరికీ ఎరికేనా. నేను గుంటూరులో చదువుకోలేదు. ఎక్కడ చదివిండ్రు అనేది ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి. ఏం చదివిండ్రు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ చదివిండ్రు అనేది ముఖ్యం కాదు. నీకు విఘ్నత ఉందా లేదా అనేది. నీ వల్ల నీకు విఘ్నత లేదు. అంత పెద్ద కుర్చీ మీద కూర్చున్న తర్వాత కూడా ఒక పాశవిక మనస్తత్వంతో, ఒక విషపూరితమైన మనస్తత్వంతో పొద్దున లేస్తే కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఈ భజన తప్పనికి ఇంకొకటి సోయిలైనటువంటి ఒక విషపూరిత మనస్తత్వం కలిగినటువంటి వాడు నువ్వు కొండారెడ్డిపల్లిలో చదివితేంది, నిన్ను తీసుకుపోయి కొలంబియా యూనివర్సిటీలో చదివించినా గంతే బుద్ధినిది. నీ బుద్ధి అది, నీ బుద్ధి మారదు. విషం నరనరాలను నింపుకొని ఇవాళ ఆ విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజల మనసుల్లో నాటాలన్న దుర్మార్గమైన ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏం మాట్లాడతాడు? పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ వలసలు పోతున్నామేమని ఎక్స్కర్షన్ అని చెప్పని కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ చిల్లర మరలో మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి తెలివి లేదు. మహబూబ్ నగర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ ట్రాడన్ అండ్ సప్రెస్డ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. తెలంగాణ ఏర్పడేంత వరకు 2014 వరకు నిజంగా కూడా తెలంగాణ చాలా వెనుకబడ్డది. నేను ఐపీఈలో పనిచేస్తున్న కాలంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి మేము ఇవాళ సర్పన్ అంటాం, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని చెప్పని. ద ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. దాని కోఆర్డినేటర్గా పనిచేసిన నేను 6 జిల్లాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే అందులో ఒక జిల్లా ఆదిలాబాద్, మహబూబ్నగర్ తెలంగాణలో ఉంటే 2 కూడా ఆదిలాబాద్, మహబూబ్నగర్, తర్వాత చిత్తూరు, అనంతపూర్, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 6 జిల్లాల్లో ఫస్ట్ స్టడీ చేసినాం. నిజంగానే ఆ రోజులు అట్లా ఉంటుండే. ఏ వరల్డ్ బ్యాంక్ వాడు వచ్చినా, ఏ డిఎఫ్ఐడ్ వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వచ్చినా మహబూబ్నగర్ పోవాలని చెప్పని. ఇవాళ అయాల పేదరికం కోసం మహబూబ్ నగర్కు పోతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్కి వాళ్ళ పాలకొల్లు ఎట్లుంటుందో పాలమూరు ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ
చూడడానికి కోసం పోతా ఉన్నారు ఇవాళ డెవలప్మెంట్ ఏజెన్సీస్. అది మోడల్, ఇట్లా ఉంటుంది డెవలప్మెంట్ అని చెప్పని కేసీఆర్ చూపెట్టండి. ఈ తెలివి కేసీఆర్ మన రేవంత్ రెడ్డికి తెలియదు, తెలిసినా ప్రజలకు తెలియనీయకుండా ఇవాళ కుట్రపూరితమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నట్టు ఒక ప్రయత్నం. ఇంకోటి ఇష్టం వచ్చినట్టుగా నేను ఇంకో విషయం చెప్తా. తెలివి కల్లా మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావట్లా. ఆయనట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను జడ్పీటీసీ ఎట్లా అయిండు, ఎమ్మెల్యే ఎట్లా అయిండు, అది కాదు కదా అలా కావాల్సింది. అక్కడ చదువుకున్నటోడికి ఐఏఎస్ ఎట్లా కావాలా, ఐపీఎస్ ఎట్లా కావాలా, ప్రొఫెసర్ ఎట్లా కావాలా, పిహెచ్డి ఎట్లా చేయాలా, జేఆర్ఎఫ్ ఎట్లా తెచ్చుకోవాలా, లేకపోతే రీసెర్చ్లో అత్యుత్తమ స్థానం ఎట్లుండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లుండి, ఈ ముచ్చట చెప్తలేడు. చెప్తూ ఆయన ఏమంటాడు, 4 సమస్యలను ఆయన పరిష్కరించినట్టుగా ఆయన ముచ్చట చెప్తూ జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం, ఓకే, దాన్ని ఏం చేసినావు అందరికి ఎరక. 30-40 ఏళ్ల వర్గీకరణ సమస్యను ఆయన పరిష్కరించినట్టుగా చెప్తా ఉండే. రేవంత్ మాదిగా అయిపోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు ఆయన. పాపం మందకృష్ణ మాదిగ పోరాటం ఏమీ లేదు, మొత్తం సుప్రీంకోర్టు తీర్పు లేదు, మందకృష్ణ మాదిగ పోరాటం లేదు, సుప్రీంకోర్టు తీర్పు లేదు. రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ మాదిగా అని చెప్పని ఆయన పేరు పెట్టుకునేటట్టుగా ఇవాళ దాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం. 3వది సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమీ లేనటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ బీసీల నోట్లు మన్నుగొట్టి గొంతు కోసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని ఇవ్వకుండా, సిపెక్ సర్వీస్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్స్ బయట పెట్టకుండా, మొత్తం 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల పాటు ఖర్చు పెట్టి 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని ఇచ్చింది ఏందా అంటే బూడిద. మొత్తం బీసీల నోట్లో మన్నుగొట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన ఏం చెప్తా ఉండంటే, నేను సిపెక్ సర్వే చేసినా అని చెప్పని ఆ విద్యార్థుల ముందు చెప్తా ఉన్నాడు. నయవంచన ఇది. వాళ్ళు అనుండకపోవచ్చు, ఆ వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లు సప్పట్ల మీద సప్పట్లు కొడుతుండొచ్చు కాక, విద్యార్థులు పాపం కింద ఉన్నటువంటి వాళ్ళు కొడుతుండొచ్చు కాక, బట్ ఇట్స్ ఎ ట్రూత్. దీంతో పాటుగా ఆయన ఏం చెప్తాడంటే, ఈయన వల్లనే నరేంద్ర మోడీ అట కులగణనలో కాస్ట్ సెన్సెస్, మన సెన్సెస్లో కాస్ట్ ఇన్క్లూడ్ చేస్తున్న కులగణన కూడా చేసేస్తుండు అని చెప్పని, ఈయన వల్లనే అని చెప్పని ఏమంటాడో ఇనురుజరు ఒక్కసారి. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 26 సంవత్సరంలో జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధానికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి సిగ్గుండాలండి మాట్లాడటానికి. దిస్ హస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ నితీష్ కుమార్. బీహార్లో ఎన్నికలు లేకపోతే మోడీ సచ్చినా ఇది పెట్టిండేవాడు కాదు. దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టినాం బీసీలం. కేసీఆర్ గారు సాక్షాత్తు ప్రధానమంత్రి